వెల్కమ్ టు అనితాస్ వరల్డ్. ఇవాళ ఎగ్ పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్లో 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని డ్రై రోస్ట్ చేసుకుందాం. ఇవి బాగా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఓ 4-5 పచ్చిమిర్చి సన్నగా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఆనియన్ గోల్డెన్ ఫ్రై కలర్ వచ్చేంత వరకు నిదానంగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా పుదీనా, కొత్తిమీర స్టార్టింగ్లోనే వేసుకోవడం వల్ల ఎగ్ పులుసుకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు యాడ్ చేసుకోవాలి. మనం ఉప్పు యాడ్ చేసుకోవడం వల్ల ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ వరకు కారపొడి, 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుండి తీసిన చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే మన పులుసు కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత పులుసును బాగా మసలనివ్వాలి. ఇలా మసలుతున్నప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి జీలకర్ర మెంతుల పొడిని యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు పులుసుని బాగా మసలనివ్వాలి. ఇలా మసలుతున్నప్పుడు మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి కోడిగుడ్లను ఇలా ఘాట్లు పెట్టుకొని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. గుడ్లు వేసిన తర్వాత పులుసు బాగా పట్టే విధంగా అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పులుసుని బాగా మసలనివ్వాలి. అంతే, చివరగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.